ఒక వ్యక్తి తన ఇంట్లో ఒక గుర్రాన్ని ఒక మేకని పెంచుకుంటూ ఉంటాడు. గుర్రం ఏజ్ అయిపోయి హెల్త్ పాడై లేవలేని పరిస్థితికి వస్తుంది. ఆ వ్యక్తి డాక్టర్ ని పిలిపించి ఇంజెక్షన్ ఇప్పిస్తాడు. డాక్టర్ రేపు లేచి నిలబడుతుందో లేదో చూద్దాం అంటాడు. ఇలా 15 రోజులు కంటిన్యూస్ గా డాక్టర్ రావడము, ఇంజెక్షన్ ఇవ్వడము మామూలుగా మారుతుంది. కానీ గుర్రం మాత్రం లేచి నిలబడదు. విసుగొచ్చిన డాక్టర్ ఆ గుర్రం యజమానితో చూద్దాం రేపు లేచి నిలబడితే సరే, లేదంటే ఒక పాయిజనస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేద్దాం అంటాడు. వీళ్ళిద్దరి మాటల్ని చాటుగా విన్న మేక గుర్రం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి త్వరగా లేచి నిలబడు, లేదంటే యజమాని విషమిచ్చి చంపేస్తాడంట అంటుంది. దానికి గుర్రం నీరసంగా నాకు లేచి నిలబడడానికి అస్సలు అయితలేదు, నా వల్ల కాదు అంటుంది. మేక అదే పనిగా లేదు లేదు నీ వల్ల అవుతుంది, నువ్వు లేచి నిలబడతావు, కమాన్ అంటూ మోటివేట్ చేస్తుంది. గుర్రం 100% ట్రై చేసి ఫైనల్లీ లేచి నిలబడుతుంది. లేచి నిలబడిన గుర్రాన్ని చూసి యజమాని సంతోషంతో తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి చనిపోతుంది అనుకున్న నా గుర్రం లేచి నిలబడింది, హెల్తీ అయిపోయింది, మీరు అందరి ఇంటికి వచ్చేయండి, పార్టీ చేసుకుందాం అంటాడు. అలాగే మీరు వచ్చే ముందు జస్ట్ డ్రింక్స్ మాత్రమే తీసుకురండి, నా దగ్గర ఎలాగూ ఒక మేకపోతుంది, దాన్ని కోసి బిర్యానీ వండేద్దాం అంటాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే కొన్నిసార్లు వేరే వాళ్ళకి మనం ఇచ్చే ఉచిత సలహాలు మన ప్రాణాల మీదకే వస్తాయి. అందుకే వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం మానేసి మీ మీద మీరు ఫోకస్ చేయండి. అదే మనకు మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.